హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్పీ బెండి ఫ్రై తయారు చేయడం చూద్దాం. ఉప్మా రవ్వతో తయారు చేసుకున్న బెండకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీ బెండకాయ ఫ్రై తయారు చేయడానికి నేను ఇక్కడ 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఈ బెండకాయల్ని తడి లేకుండా ఆరనివ్వాలి లేదా తుడుచుకోవాలి. దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ తీసుకోవడం వల్ల ఈ బెండకాయ ఫ్రై క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ బెండకాయల్ని ఇలా 2 చివర్లు కట్ చేసుకోవాలి. తర్వాత నిలువుగా 2 ముక్కలు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ సగం ముక్కను కూడా మళ్ళీ మధ్యలో నిలువుగా కట్ చేసుకోవాలి. అంటే ఒక బెండకాయలో 4 ముక్కలు అవుతాయి. లేదు బెండకాయలు ఎక్కువ పొడవుగా ఉన్నాయి అంటే ఇలా అడ్డంగా మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు. మనకు కావలసిన సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెండకాయ ముక్కలకి బాగా పడేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం ఈ బెండకాయలకి కోటింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కోటింగ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ రవ్వ కోటింగ్ని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని, ఆ ముక్కలకి ఈ రవ్వ మిక్చర్ని బాగా పట్టించాలి. బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా టాస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేసింది కదా. ఇప్పుడు 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రవ్వతో మ్యారినేట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో జాగ్రత్తగా కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం రవ్వతో కోట్ చేసుకున్నాం కదా, క్రంచీగా చాలా బాగుంటాయి. చూడండి, బెండకాయ ముక్కలు బాగా వేగిపోయినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. రైస్లో కానీ రోటీస్లో కానీ సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా.